ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ కృప కొరకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి నాయన, మరి మరొక నూతన దినంలో మేము ప్రవేశించి వేకువజామున మీ వైపు చూడడానికి ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు, భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం దేవా. మరి తండ్రి ప్రభా, మీరు ఆత్మరూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో సంచరించేటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన, మీ సహాయం కోరుకుంటున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ప్రసన్నత మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి, మీరు మా జీవితాల్లో చేస్తూ వస్తున్నటువంటి మీరు ఉపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు మీరు ఆశీర్వదించండి దేవా. మరి తండ్రి, మీ వాకులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. ప్రభా, మరి తండ్రి నాయన, కృప చూపించండి. ఇదిగో నాయన, మరి తండ్రి, అన్ని విషయాలు మీరు మాకు సహాయం చేయండి. మరొకసారి మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి, మమ్మల్ని సిద్ధపరచుకొని దేవా, మమ్మల్ని తగ్గించుకొని దేవా, మీ వాక్యాన్ని వినడానికి దేవా మరి సిద్ధ మనసు కలిగి ఉండగా మీరే మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. షారోన్ ఆత్మీయ గీతాల నుంచి 28వ పాట పాడుకుందాం. తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించదము శరణం శరణం. స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. శ్రేష్ఠయేవులయూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున శ్రేష్ఠయేవులయూట నీవే శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున త్రిత్వమయ్యే కత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యే కత్వమైన లోకనాథ శరణం శరణం. స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. నవరత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడా నవరత్నవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడా. నన్ను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాథ నీవే శరణం శరణం.
నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. 91వ కీర్తన చదువుకున్న పిల్లగా, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నవి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న ప్రియులారా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మాకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియులారా, ఈ ఉదయకాలం యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 9 verses 1 to 7. ఆయన మార్గమును పోచుండగా పుట్టుగురుడి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గురుడివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగ్గా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గురుడివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుగుకోమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని
చూపు గలవాడై వచ్చెను. ప్రార్థన. ప్రేమ గల మా ప్రభువా, ఈ ప్రాతకాలం మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా అవసరమైన విషయాలు మా ఆత్మకు క్షేమం కలిగించేవి, మీ నామునకు మహిమ కలిగించేవి, మా అవగాహనను పెంచేవి మీ గ్రంథంలో నుండి మీరు మాకు అందించి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలాత, ఒక ఫేజ్ నుండి ఇంకొక ఫేజ్ లోకి లైఫ్ లో మనం స్పిరిచువల్ గా వెళ్ళేటప్పుడు ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఖచ్చితంగా సాతాను నువ్వు ఇంకొక మెట్టు నీ ఆత్మీయ జీవితంలో పైకెక్కి బెటర్ కండిషన్ లోనికి వెళ్లకుండా ఖచ్చితంగా విశ్వాసం మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం పోరాటమే, జ్ఞాపకం పెట్టుకోండి. ఇట్స్ నో ఈజీ వే. మనము ఈ ఉదయకాలం యోహాను రాసినటువంటి సువార్త 9వ అధ్యాయంలో ఆయన మార్గమును పోవచ్చుండగా అని చదువుతూ ఉన్నాం. దానికి ముందు 8వ అధ్యాయం 59వ వచనంలో, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఈ సంఘటన చదివితే మనకు షాక్ అవుతాం. మనం యేసుక్రీస్తు ప్రభువు తన శక్తిని కనుగరిస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక దూత వస్తే ప్రభువును బలపరచడానికి వీళ్ళు ఎక్కడ ఉంటారు? కానీ ప్రభు శరీరంలో ఆయన తన తాను ఎంత తగ్గించుకున్నాడంటే వాళ్ళు రాళ్ళు విసిరి ఆయన చంపాలనుకున్నారు. ఎందుకు? ఆ పైన అబ్రహామును గూర్చి మాట్లాడుతూ, అబ్రహామును నేను చూచేను అన్నాడు. అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు 58వ వచనం. అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను. వాళ్ళ కోపం వచ్చేసింది. అంటే నువ్వు దేవుడువా? ఇతడు దేవదోషం చేశాడని యేసు ప్రభువును చంపాలని ప్రయత్నం చేశారు. ఆ సంఘటన తరువాత 9వ అధ్యాయంలో జరిగినటువంటి సంభవం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎలా రెస్పాండ్ అయ్యాడు? చాలా కూల్గా రెస్పాండ్ అయ్యాడు. కొన్ని మార్లు మన మీద బెటర్ క్రిటిసిజం వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని చిత్తం చేయాలి అనుకుంటే క్రిటిసిజం రావచ్చు, ఆ క్రిటిసిజం పోతుంది. నువ్వు దాని గురించి అంతగా నీవు భయపడవలసింది లేకుంటే బాధపడవలసింది లేదు. కానీ మనుషులం కాబట్టి రియాక్ట్ అవుతూ ఉంటాం. మనం దేవుని చిత్తం మీద కేంద్రంగా దృష్టి పెట్టుకుంటే మనం భయపడనక్కర్లేదు. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్తే ఎవరు అఫెండ్ కాకండి. ఎవరు ఇమేజ్ పెంచుకోవటానికి చెప్పే విషయాలు కావు ఇవి. జీవితంలో చాలా సంవత్సరాల తర్వాత, మోర్ దాన్ 40 years రీచింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత కొన్ని విషయాలు ఎప్పుడైనా చెప్పాలనిపించేవి చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటామంటే వాక్యంలో ఉన్నటువంటి నియమాలు, నీతి సూత్రాలు మాత్రమే వల్లించడం కాదు, కానీ మా అనుభవంలో కూడా ఉన్నటువంటి కొన్ని విషయాలు మేము షేర్ చేస్తూ ఉంటాం బోధకులంగా. నేను హై స్కూల్లో చదివేటప్పుడు ఏదైనా ఒక ఆధ్యాత్మిక పుస్తకం తీసుకుంటే అందులో సంఘటనలు ఏమేమి రాశారు, భక్తుల జీవిత చరిత్రలో చాలా ఇంట్రెస్టెడ్గా చదివేవాడిని నేను. ఎందుకంటే అవి అర్థమవుతాయి. థియరీ అర్థమైన దానికంటే ప్రాక్టికల్గా జరిగినటువంటి ఒక సంఘటన. భక్సింగ్ గారి జీవితంలో చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందం నాకు ఎట్లు కలిగిన అనేదేమో మొదటి భాగం అయితే, ప్రేమగల హస్తంలో నేర్పడతాను 2వ భాగం. ఆయన మారు మనసు పొందిన వెంటనే ఆయన కలిగినటువంటి అనుభవాలు.
విదేశాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా వారు ఉన్నప్పుడు అది చాలా ఇంట్రెస్టెడ్ గా, రెండో భాగం చాలా ఇంట్రెస్టెడ్ గా చదివేవాడిని. ఎందుకంటే అవి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి. అలాగే బోధకులైనటువంటి మేము కొన్ని మార్లు మా అనుభవాలు నేనైతే అప్పుడప్పుడు షేర్ చేస్తాను. దైవజనుడు భాను గారు అయితే తాను వాక్యం మాత్రమే చెప్తారు, ఎవరి పద్ధతి వారిది. మీకు మా వయసు వస్తే మేము వెళ్ళినటువంటి కొన్ని అనుభవాల నుంచి మీరు వెళితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఒక అనుభవం ఒక వ్యక్తి షేర్ చేస్తాడు అనేది. మీరు కూడా వారు వెళ్ళినటువంటి ఫేజ్ లో నుంచి, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లో నుండి ఆ స్థాయికి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఆధ్యాత్మిక జీవితం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఒక విధంగా సులువే గాని నేర్చుకోవాలి ప్రభు దగ్గర. వి కంటిన్యూ టు లెర్న్. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఒక యవనస్తుడు తాను 21వ వచనం ప్రకారం ఇదే అధ్యాయంలో వీడు వయస్సు వచ్చిన వాడు అంటే మేబీ 30, 35, 40 ఇయర్స్ ఉండొచ్చు. చిన్నపిల్లవాడేం కాదు. అందుకే వారి తల్లిదండ్రులు కూడా బ్రతికున్నారు, యూదా సమాజంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేమని చెప్పిన వాళ్ళు ఆ సమాజం వెలివేయాలని కూడాను అక్కడ ఉన్నటువంటి సమాజం తీర్మానం చేసుకున్నది. సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు ఆ కండిషన్స్ లో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుగురుడి మనుష్యుని విషయంలో ఒక కార్యాన్ని చేశాడు. ఆయన మార్గమున పోచుండగా పుట్టుగురుడి అయిన ఒక మనుష్యుడు కనబడెను. నీకు నాకు అయితే మరుసటి దినంలో లేకుంటే కొన్ని గంటల తర్వాత ఏం సంభవిస్తుందో మనకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన అంతము యొక్క ఆరంభం ఆయన ఎరిగినటువంటి వాడు. ఏమి సంభవించబోతుందో ఆయన సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు ఆ గుడ్డివాడిని చూచారు. 2వ వచనం, ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా. ఈ రోజుల్లో మనము మీడియాలో కొన్ని సంఘటనలు లైవ్ చిత్రీకరణ చూస్తూ ఉంటాం. అక్కడ గొడవ జరుగుతూ ఉన్నదనుకోండి, గొడవను ఆపడానికి ప్రయత్నించరు కానీ దాన్ని లైవ్ లో కొంతమంది సెల్లో బంధిస్తూ ఉంటారు. చూచారా? సేమ్ సైకాలజీ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఉంది. ఎందుకు మనం ఈ మాట అంటూ ఉన్నాము అంటే, ఆ వ్యక్తిని చూడగానే యేసుక్రీస్తు ప్రభు ఈ వ్యక్తిని బాగు చేయటానికి మనం ఎలాగూ సహాయం చేయగలము అని ఆలోచించటం లేదు. యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 5వ వచనంలో 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థపడ్డాడు. ప్రభు శిష్యులు ప్రభుతో ఉన్నారు, చూచారు. అలాగే 6వ అధ్యాయం 9వ వచనం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు గాక 12 గంపలు ఎత్తినటువంటి అనుభవం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 19వ వచనంలో యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడ్రి. ఇవన్నీ ఇంతకు మునుపు మరి యేసుక్రీస్తు ప్రభువుతో అనుభవించినటువంటి లేక చూచినటువంటి పరిచర్య చేసినటువంటి విషయాలు. మొట్టమొదట వారి ఆలోచన ఈ వ్యక్తికి మనం ఎలాగూ సహాయం చేయగలం అని రాలేదు. వేదాంతపరమైనటువంటి ఒక తర్కం, వీడా వీరి కన్నవారా, ఎవరు పాపము చేశారు, ఎవరు పాపం చేశారు, ఇది ప్రశ్న. పాపము దాని యొక్క కాన్సిక్వెన్సెస్
పాప ఫలితాలను గూర్చి మనము మాట్లాడుకుందాం ఈ ఉదయకాలం. పాపం యొక్క ఫలితాలు. యూదులలో ఒక వ్యక్తి ఒక కష్టంలో ఉంటే, ఒక శరీర సంబంధమైనటువంటి వ్యాధిలో అనారోగ్యంలో ఉంటే, వారు రకరకాలుగా ఆలోచించేటటువంటి వారు. కొందరు యూదులు ఏమనుకునే వాళ్ళంటే, ఈ వ్యక్తి ఇప్పుడు ఈ దుస్థితిలో ఈ కష్టంలో ఉన్నాడు, ఇతడు తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు పాపం చేసి ఉంటాడు. ఇది ఒక అభిప్రాయం. యూదుల్లో ఉండేటటువంటి ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి కాలంలో యూదుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఇవన్నీ. తరువాత ఇంకా కొందరు ఏమనుకునేవారు అంటే, ఈ వ్యక్తి తరువాతి కాలములో పాపం చేయబోతాడు, కాబట్టి ఆ పాపానికి రావాల్సిన ఫలం ముందే దేవుడు ఇచ్చేసేసాడు, అందుకే ఇలాగ అయిపోయాడు. ఇది ఇంకా మేధస్సుతో కూడినటువంటి అతి తెలివి అభిప్రాయం అని చెప్పాలి. యూదుల్లో ఇటువంటి ఆలోచనలు ఉండేవి. ఇంకా కొందరు ఏమనే వాళ్ళంటే, వీరి పూర్వీకుల యొక్క, వీరి పితరుల యొక్క పాపం, దాన్ని బట్టే ఇతడు ఈ స్థితిలో ఉన్నాడు, అందుకే వీళ్ళు అన్నారు, వీడిని కన్నవారా, ఎవరు పాపం చేశారు? He was born blind. పుట్టు గుడ్డివాడుగా ఈ వ్యక్తి ఉన్నాడు. నేను మీకు ప్రాక్టికల్ గా ఒక విషయం చెప్తాను, ప్రయత్నించి చూడండి. ఒక గంట 2 గంటలు కళ్ళు మూసుకుని ఏమీ చూడకుండా, ఎవరిని చూడకుండా, కొన్ని ఆదేశాలు మాత్రమే చెప్తూ, అంటే మీ పనులన్నీ ముగించుకుని ఫ్రీగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుని మీరు మనుషులతో ఇంటరాక్ట్ కండి. ప్రార్థనలో ధ్యానంలో ఉండమని చెప్పడం లేదు నేను. మనుషులతో ఇంటరాక్ట్ కండి, కానీ కళ్ళు మాత్రం మూసుకుని కూర్చోండి. ఎంత తొందరగా కళ్ళు తీరుద్దామో అనిపిస్తుంది. ఎందుకు? కళ్ళు మూసుకుని మనుషుల మధ్య మనం అలాగే కూర్చుని వారితో మాట్లాడవలసి వచ్చినా, కొన్ని విషయాలు వినవలసి వచ్చినా చాలా కష్టమైపోతుంది మనం. ఈ వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నాడు. యూదుల యొక్క అభిప్రాయాలను గురించి నేను మీకు చెప్పాను. ఒక వ్యక్తి ఒక దుస్థితిలో ఉంటే, ఒక వ్యాధి, ఒక కష్టంలో ఉంటే, మన ఇండియన్ వ్యూ నేను మీకు చెప్తాను. ఎందుకు చెప్తున్నానో తర్వాత కారణం చెప్తాను. ఇండియన్ వ్యూ, మన దేశస్తులకు పాపభీతి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇండియా దేశానికి ఒక పేరు మీకు తెలుసో లేదో, కర్మభూమి అంటారు. కర్మభూమి. మన దేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాల్లో కర్మ సిద్ధాంతము అనేటటువంటి దాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కర్మ సిద్ధాంతంలో 3 విధాలైనటువంటి కర్మలను గురించి చాలా మందిలో అభిప్రాయాలు ఉంటాయి. 1 ఆగమి, 2 ప్రారబ్ధ, 3 సంచిత. ఎందుకు బ్రదర్ ఈ విషయాలు మీరు చెప్తున్నారు అంటే తర్వాత చెప్తాను రీజన్ నేను మీకు. ఆగమి, ప్రారబ్ధ, సంచిత 3 విధాలైనటువంటి కర్మలను గురించి. ఆగమి అనేటటువంటి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీవిప్పుడు చేసేటటువంటి మంచి కార్యాలు, మంచి క్రియలు నీ భవిష్యత్తులో నీకు మేలు చేకూరుస్తే అని ఆగమి కర్మ సిద్ధాంతం చెప్తుంది. సంచిత అనేటటువంటి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీవు గత కాలంలో చేసినటువంటి మంచి చెడు క్రియలు అదంతా ఎక్యుములేట్ అవుతుంది. త్రాహిమాం క్రీస్తునాథ దయచూపారావే అనేటటువంటి పాటలో భక్తుడు ఏమని రాశాడంటే, గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వపాలై నేనెంతో నెవ్వ పొందితి
త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాప రాసి, ఇవ్విధమున చెడిపోతి నేనేమి సేతు నోహోహో, త్రాగిమాం క్రీస్తునాథ దయ చూడ రావా అని చెప్పి భక్తుడు పాడాడు. మన ఇండియన్ మైండ్స్ లో పాప రాశి, పుణ్య రాశి, ఈ కాన్సెప్ట్స్ మన బ్రెయిన్ లో తెలియకుండానే మన బ్రెయిన్ లో ఉంటూ ఉంటాయి. ఈ సంచితం అనేది గత కాలములోని మంచి చెడు వాటి యొక్క ఎక్యుములేషన్, సంచిత కర్మ అన్నారు దాన్ని బట్టి ప్రజెంట్ గవర్న్ చేయబడుతుందని. ప్రారంధము అనేది మూడవది. ఈ ప్రారంధ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీవు ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ గత కాలంలో నీవు చేసినటువంటి దేనికో సంబంధించినటువంటి ఆ కర్మ లేక క్రియ, దాని ఫలాన్ని నీవు పొందుతూ ఉన్నావు అని చెప్పేసేసి ప్రారబ్ధ కర్మ సిద్ధాంతం చెప్తూ ఉంటుంది. ఇది ఆగమి ప్రారబ్ధ సంచిత కర్మ సిద్ధాంతం. 5 రకాల కర్మలు, 3 రకాల కర్మలు, రకరకాలుగా కర్మ సిద్ధాంతంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ 3 ప్రాముఖ్యంగా చాలా మంది ఎంచుతూ ఉంటారు. నా మెదడులో ఒక లైను ఎప్పటి నుంచో, నేను హై స్కూల్లో చదివే కాలం నుండి ఒక లైన్ ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చేది. ఏంటంటే ఆ లైను, ఆగమి ప్రారబ్ధ సంచితం ఎవరికి అనుభవింపక తీరునా అని పదే పదే జ్ఞాపకం వచ్చేది. ఎక్కడి నుండి వచ్చింది అసలు, నేను ఎక్కడ విన్నాను అంటే మా తల్లిగారి నోట విన్నాను ఆ పాట. మా తల్లిగారు ఎక్కడ విన్నారు అంటే మా తాతగారు ఆయన పాడేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే హఠయోగం చేసేవాడు. మా తల్లిగారు స్వయంగా చెప్పిన విషయం. హఠయోగం చేసేవాడు. హఠయోగంలో చాలా విధాలైనటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిలో పద్మాసనం వేసుకుని వాయుబంధనం చేసేటటువంటి ఒక ఆసనం ఉన్నది. మా తాతగారు ప్రాక్టీస్ చేసేవాడట. అందుకని నవ్వుకోండి, నేను మా అన్నగారు హై స్కూల్లో చదివే కాలంలో పద్మాసనం వేసుకుని ఒక అక్షరం జ్ఞాపకం చేసుకుంటూ గాలిని పీల్చుకుంటే గాలిని నెమ్మదిగా వదలాలి. మేమేం చేసేవాళ్ళం అంటే పద్మాసనం వేసుకుని ఎంతసేపు వాయుబంధనం చేయగలం లెక్క ఎట్లా తెలుస్తుంది, ప్రక్కన నంబర్స్ లెక్క పెట్టాలి ఒకరు. మా తాతయ్య చేసేవాడట. దీంట్లో ఏకాగ్రత కలుగుతుందట. ఏకాగ్రత కోసం పద్మాసనం, వాయుబంధం ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసాం కొంతకాలం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మన మనస్సులో పితృపారంపర్యమైనటువంటి అలవాట్లు తెలియకుండానే మన మనస్సు యొక్క పొరల్లో ఎక్కడో నిక్షిప్తమై ఉంటాయి. తరువాతి సంవత్సరాల్లో ఈ ఆగమి ప్రారబ్ధ సంచితము అనేటటువంటి దీని ఎఫెక్ట్ మైండ్ మీద నుండి తొలగిపోవటానికి నా మైండ్లోనికి 2 పాటలు నేను బాగా ప్రిజర్వ్ చేసుకున్నాను. షారును పువ్వు సౌరభమీవు సౌమ్యవతి అనే నా ప్రభు అనే పాటలో, కర్మకాండలు బ్రోవలేవే కర్మ భూమి మేలుకోవే, నిర్మలమౌ మనసున రావే, నీ కొరకే నీ ప్రభువే చెను తావేక, షారును పువ్వు సౌరభమీవు సౌమ్యవతి అనే నా ప్రభువు. సోదరులు కేవి వసరాజు గారు 1970 ప్రాంతాల్లో రాసిన పాట ఇది.
ఆయన ఇంకొక పాట కూడా రాశాడు. కర్మభూమి, ఓ కర్మభూమి లే అని ఒక పాటలో ఆయన రాసినటువంటిది. కన్నీరుల మున్నీరుల క్రందాడు లోకమా, ఆ కల్వరి బలిపీఠము ఆక్రోశముందెలే. ఓ కర్మభూమి లెమ్మని ఉద్ధరించితే, ప్రభుపాద విభద శుభద మహిమ ప్రభుత నీదేగా. ప్రధితాంధ్ర క్రైస్తవావని ప్రణుతి సేయగా, ప్రభుపాద విభద శుభద మహిమ ప్రభుత నీదేగా. కర్మభూమి, ఓ కర్మభూమి లెమ్ము కానీ ఆయన 70వ దశకంలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు రాసినటువంటి పాట ఇది. ఓ కర్మభూమి లెమ్ము, కర్మభూమి లెమ్ము. కర్మ అనేటటువంటి పదం మనం పలుమార్లు వింటూ ఉంటాం. పాపాన్ని గూర్చి, పాప ఫలితాలను గూర్చి. మనం ఏ ప్రజల మధ్య ఉన్నామో ఆ ప్రజలకు యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పాలి అంటే ఈ ఆగమి, ప్రారబ్ధ, సంచిత కర్మలు, వాటి యొక్క ఫలము లేక వాటితో మనిషి పోరాడుతూ ఉంటాడు అనేది మన చుట్టూ ఉండేటటువంటి క్రైస్తవేతరుల్లో వారి మనసుల్లో ఉంటుంది. నేను ఒక పర్యాయం ఒక ముస్లింతో మాట్లాడాను. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనిషి ఎక్కడికి వెళ్తాడని మీరు అనుకుంటూ ఉన్నారు అని నేను వారిని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు నాతో. పెద్ద వ్యక్తి, పెద్దవాడి వయసులో, జీవితం చివరి వరకు నేను చేసినటువంటి పాపాలు పుణ్యాలు దేవుడు బేరీజు వేసి అప్పుడు నేను మోక్షానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయం చేస్తాడు, అది నేను నమ్మే సిద్ధాంతం అని ఆ వ్యక్తి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మామూలుగా మనుషులంగా మనం అనుభవించేటటువంటి దప్పిక కొనటం ఉన్నది. ఇవన్నీ కూడా ఆయన ధరించినటువంటి హ్యూమన్ బాడీకి ఉన్నటువంటి లక్షణాలు అని చెప్పవచ్చు. క్రైస్తవ్యంలో సంచిత కర్మ పనిచేయదు, సంచిత కర్మ పనిచేయదు. మరి ప్రారంధం కూడా లేదు. తెలుగులో కొంతమంది ఇది నా ప్రారంధం వల్ల నేను చేసుకున్నాను అని అంటూ ఉంటారు. కొంతమంది ఏమో నీ ప్రారంధం అనుభవించుపో అంటూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదు, ఇది మీ ప్రారంధం అనుభవించు అంటూ ఉంటారు. చూచారా? మరి ఆగమి కర్మ ఉన్నదా? ఆగమి కర్మ ఉన్నదా? ఎస్. గలతీ పత్రిక ఏం చెప్తుందంటే 6వ అధ్యాయం 7వ వచనం, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు విత్తేటటువంటిది మనుషుడు కోస్తాడు. అంటే ఆగమి కర్మ అని చెప్పాలి ఒక విధంగా, మనకు అర్థమయ్యేటటువంటి భాషలో, కొందరికి అర్థమయ్యేటటువంటి భాషలో. మరి పాత నిబంధనలో పూర్వీకుల యొక్క పాపం వ్యక్తుల మీద దాని యొక్క పాప ఫలం నష్టం మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథంలోనికి రండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ వచనం, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. మన తండ్రి ఇంటి వారు లేక మన రక్త సంబంధికులు, మన ఇంటి పేరటి వాళ్ళు, మన బంధువులు లేక మన పితరులు, మన తల్లిదండ్రులు, వారి పాపాల గురించి దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఒప్పుకోవాలండి?
ఇదే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. రెండవ వచనం లేక మొదటి 2 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చింది. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని. ఎప్పుడో చచ్చిపోయినటువంటి పితరుల పాపాలు వీళ్ళెందుకు ఒప్పుకోవాలి? కారణం ఉన్నది. ఇప్పుడు షారును పువ్వు సౌరభమీవు, అలాగే ప్రభు పాద విభద శుభద మహిమ ప్రభుత నీదేగా ఈ పాటలు రాసినటువంటి ఆ సహోదరులు తన సాక్ష్యంలో చెప్పేవారు. వాళ్ళ పూర్వీకులు కొన్ని క్షుద్ర విద్యలు అభ్యసించినటువంటి వారని, ఖచ్చితంగా మా పూర్వీకులు కొందరికి కీడు చేసి ఉంటారు, ఆ దోషాన్ని బట్టి నేను ఒంటరిగా ఉన్నప్పుడు అపవిత్రాత్మలు నన్ను భయపెట్టేవి అని తన సాక్ష్యంలో చెప్పేటటువంటి వాడు. అదే సహోదరులు తర్వాతి కాలంలో ఆయన రాసినటువంటి ఇంకొక పాట, అనుపమ శూన్యతాంబువుల అగమర్షణ స్నానము నొసగే అనునయము విమోచనము అనిశము మనకొసగేను క్రీస్తు అని చక్కని పాట రాశాడు. అగమర్షణ స్నానం యేసుక్రీస్తు ప్రభు శిలువలో మన పక్షంగా కలిగింది అగమర్షణ స్నానం. 8వ 10వ రకాల స్నానాలు ఉన్నాయి, అందులో అగమర్షణ స్నానం. దాని గురించి స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంత మునుపు మా తాతగారిని గురించి చెప్పాను కదా, చాలా సంవత్సరాలు ఆయన ఏమనేవాడంటే తన కుమారుడు మా మేనమామ గారు దైవ సేవకుడు దేవసహాయం గారితో, నీవేమో యేసు ప్రభు మార్గంలో మోక్షం నువ్వు వెతుకుతున్నావు, నేనేమో యోగ మార్గంలో వెతుకుతున్నాను అని చెప్పేవాడట. వాళ్ళు గాని ఆయన యేసు ప్రభు నమ్మలేదు. యేసు ప్రభు నిజమైన దేవుడని తాను తన యోగా ద్వారా మోక్షానికి వెళ్ళలేడని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. అంగీకరించి పాప క్షమాపణ రక్షణ పొందాడు. మానవుడు చాలా మార్లు తానేదో చేసి పరలోకానికి హక్కు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాప క్షమాపణ, పాపం అనేది దాని యొక్క ఫలితాన్ని గురించి సరైనటువంటి అవగాహన మనిషికి రాదు. మనం ఇక్కడ పూర్వీకుల పాపాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి పూర్వీకుల పాపాన్ని బట్టి మన మీదకి ఆ ప్రభావం వస్తుంది. అది జనరేషనల్ కర్స్ అంటారు. అంతేగాని పూర్వజన్మలో నీవు చేసినటువంటి పాపం కాదు, గుర్తుపెట్టుకో. ఒకే జన్మ, మానవ జన్మ. నేను ఒక విషయం చెప్తే మీరు అపార్థం చేసుకోకండి, ఎందుకంటే మీకు కొన్ని అనుభవాలు ఉండకపోవచ్చు. లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్. నేను 7వ తరగతి చదివేటప్పుడు ఒక మాస్టర్ గారు, వారి పేరు హరిశ్చంద్రరావు గారు, అజానుబాహుడు, బ్రాహ్మణుడు, చక్కని ఉచ్చారణ, నన్ను దగ్గరకు పిలిచాడు. క్లాసులో తక్కువ స్వరంతో ఆయన మాట్లాడుతూ కొంతమంది తమ పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటారు, అందువలన దేవుడు వారికి కొన్ని కులాల్లో జన్మించేటట్లుగా వాడిని చేసి ఉంటాడు అని చెప్పాడు. నాకు అర్థమైంది ఏంటంటే, నీవు ఇప్పుడు ఏ కులంలో పుట్టినట్టుగా నీ రికార్డులో ఉందో నువ్వు అక్కడ పుట్టవలసిన వాడు కాదు, నువ్వు నీ పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటావు, నీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, నీ పూర్వజన్మ పాపాన్ని బట్టి నీవు ఈ కులంలో పుట్టావు అనేటటువంటిది ఆయన భావన. నాకు అర్థమైంది. 7వ తరగతిలోనే అప్పుడు అనుకున్నాను, ఆయన నాలో ఉన్నది ఏదో గ్రహించాడు, నాలో దేవుడు ఇచ్చినటువంటి ఎబిలిటీ గ్రహించాడు. పాపం ఆయన యొక్క అవగాహన అది. తర్వాత సంవత్సరాల్లో నేను రక్షించబడిన తర్వాత ఆయన కుమారుడు హనుమాన్ ప్రసాద్ అని ఉండేవాడు. వారిని గుర్తు చేసుకుని వారు ఎక్కడున్నారో తెలీదు,
ఆయన కుమారుడు కుటుంబం ఎక్కడున్నారో తెలియదు కానీ నాకు గుర్తు చేసుకుని ప్రేయర్ చేసేవాడిని. దేవా, మా దేశంలో మేము ఏ ప్రజల మధ్య ఉన్నామో పాపాన్ని గుర్చిన సరైనటువంటి అవగాహన, ఒప్పింపు. మనిషి తప్పు చేసి అబ్బే నాదేం లేదండి, నేను నిమిత్త మాత్రుణ్ణి అంటాడు. వాడు కత్తి తీసుకుని ఒక వ్యక్తిని చంపి నేను నిమిత్త మాత్రుణ్ణి అంటే ఒప్పుకుంటామండి? వీలవుతుందా అది? దేవుడే చేయిస్తున్నాడు, నాదేమి లేదు. చాలా రాంగ్ థియరీ అది. మానవుడు కోపోద్రేకంలో, ఫిట్ ఆఫ్ యాంగర్ ఏదైనా చేయొచ్చు, కానీ సహజంగా కొన్ని కార్యాలు చేసేటప్పుడు మనిషి ఆలోచించే చేస్తాడు. అకేషనల్ గా మాత్రం కోపోద్రేకంతో ఏదైనా చేయొచ్చు. మానవుడు చేసేటటువంటి కర్మ లేక పనులు, క్రియలు, వాటికి మూలం ఆలోచనలకు మూలం తాను నమ్మినటువంటి సిద్ధాంతాలు. నీ బ్రెయిన్ ఏవి పరిపాలన చేస్తూ ఉన్నవి అంటే నీవు ఏ వ్యూస్ నమ్మేవో. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వాళ్ళ మైండ్లో ఏముందంటే గుడ్డివాడిగా పుట్టాడు, ఇతడా పాపం చేసింది, ఇతను కన్నా వాళ్ళు పాపం చేసి ఉంటారా, యేసు ప్రభువా ఇతను బాగు చేయి, ఇతను చూపివ్వకూడదా అని అడగటం లేదు యేసు ప్రభుని. చూసారా, ఒక సంఘటన జరుగుతూ ఉంటే దాన్ని సెల్లో బంధించేటటువంటి 21వ శతాబ్దపు వ్యక్తుల్లాగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ప్రభు ఇచ్చిన జవాబు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? పుట్టుకలోనే గుడ్డివాడిగా పుట్టాడు. మానవ జన్మ ఒకే ఒక జన్మ. క్రైస్తవ్యం చెప్పేటటువంటి చాలా క్లియర్ సిద్ధాంతం ఇది. మానవ జన్మ ఒకే ఒక జన్మ, అనేక జన్మలు లేవు. భక్తుడు దేవదాసయ్య గారు ఒక పాఠం రాశారు. మిత్రుడా రారమ్ము, మైత్రితో పారమార్థికమైన మాటలు వచింతు, మన్ననతో విను మిత్రుడా రారమ్ము అనేటటువంటి పాటలో అది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి, పట్టుపాట అంటారు దాన్ని. పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచున్నాను అని ఇట్లు మనసులో అనుకోననే వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు, రక్షకుడున్నాడు తక్షణమే నమ్ము. ఈ మాట నమ్ము దేవా వాక్కు నిజము, మిత్రుడరారమ్ము మైత్రితో పారమార్థికమైన మాటల్ వచింతు, మన్ననతో విను మిత్రుడరారమ్ము. మనం మన చుట్టూ ఉన్న వారికి స్వార్థ చెప్పేటప్పుడు పూర్వజన్మ సుకృతం లేక పూర్వజన్మ దుష్కార్యం అనేటటువంటి దాని గురించినటువంటి భావనలు చాలా మంది మనుషుల్లో ఉంటే, మానవునికి జన్మ ఒక్కటే, అనేక జన్మలు లేవు. ఈ జన్మ తర్వాత ఇంకేదో రూపంలో ఈ జీవుడు జన్మించడు లేక ప్రవేశింపడు, ఇంకేదో ఒక కాయములో ప్రవేశింపడు. ఒక పురుగుగానో పక్షిగానో జంతువుగానో మనిషి మళ్ళా పుట్టి ఆత్మ దానిలో ప్రవేశింపడు. ఎందుకంటే మనుషులకు మాత్రమే ప్రాణ ఆత్మ దేహాలు ఉన్నాయి. మిగిలిన వాటన్నిటికీ ప్రాణం ఉన్నది, దేహం ఉన్నది, ఆత్మ లేదు. ఇది మనం బేసిక్ గా క్రైస్తవ్యం చెప్పేటటువంటి ఈ స్పష్టమైనటువంటి విషయాన్ని గురించినటువంటి అవగాహన మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రశ్న, దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. దేవుని మహిమ కోసం ఒక వ్యక్తిని దేవుడు గుడ్డివాడుగా పుట్టించవచ్చా?
జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. జెనెటిక్ గా కొన్ని డిఫెక్ట్స్ పిల్లలకు వస్తూ ఉంటాయి. దాని భాగం ఏంటి, లేక దేవుడి మహిమ కొరకే దేవుడు ఎలా చేసేది ఏంటి, అది ఇది రెండు కలిసి ఉంటాయా? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు గుడ్డివాడిని చూచి వేసినటువంటి ప్రశ్న, వీడా వీని కన్నవారా, ఏంటి? పాపం చేసింది. ద ప్రాబ్లం ఆఫ్ సిన్, ద క్వశ్చన్ ఆఫ్ సిన్, సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. మానవుని మనస్సాక్షి మానవుని గుర్చుతూ ఉంటుంది. పాపము యొక్క జ్ఞప్తి మానవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక గ్రంథకర్త మనకి జ్ఞాపకం చేస్తాడు, పాపం యొక్క జ్ఞప్తి లేకుండా ఉండటానికి ఆయన ఒకే ఒకసారి అతి పరిశుద్ధ స్థలములో జంతువుల యొక్క రక్తంతో కాకుండా తన స్వరక్తంతో మన ప్రధాన యాజకుడు ప్రవేశించాడని. అద్భుతమైనటువంటి ఆ శుద్ధి మానవుని ఆత్మకు, మానవుని మనస్సాక్షికి కలిగిస్తుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఆయన యొక్క జీవం. మన జీవమేమో నశించిపోయేది, ఆయన అనుగ్రహించేటటువంటి జీవం శాశ్వతమైనటువంటి జీవం. రేపు ఈ ప్రశ్నను గురించి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు కొన్ని కార్యాలు ఎలా చేస్తాడా అనేటటువంటి ప్రశ్నను గురించి మనం రేపు జ్ఞాపకం చేసుకున్నాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. మంచి శుభదినం కొరకు స్తోత్రాలు దేవా. మరి ఎంత కనుక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ వాక్య లేఖనాల్లో నుంచి దేవా మీరు మాట్లాడినటువంటి దేవా విషయాలన్నిటి కొరకు మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం నాయన. దేవా ప్రభా మరి తండ్రి అయ్యా, మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ప్రభా పుట్టి నది మొదలుకొని గుడ్డివాడైనటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు శిష్యుల్లో వచ్చినటువంటి ఆ యొక్క ప్రశ్న, దేవా వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడు పాపం చేసిన, వీరి కన్నవారు పాపం చేసిన అని అడిగినప్పుడు, దేవా వీడైనాను వీరి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు వీడి బయలుపరచబట్టుకే వీడు గుడ్డివాడిగా పుట్టిన సెలవిచ్చారు. దేవా మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా అవును ప్రభా, నెహెమ్యా దినాల్లో ప్రభా మరి ఎలాగైతే ప్రభా నెహెమ్యా పితరుల యొక్క పాప దోషములన్నిటి కూడా ఒప్పుకుంటూ వచ్చాడు. దేవా మరి తండ్రి ప్రజలందరి చేత ఒప్పించాడు. దేవా విషయాలన్నీ మీరు మాకు దేవా వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించండి. దేవా మరి తండ్రి మీ వాక్యంలో దేవా మరి తండ్రి మీ వాక్యపు జ్ఞానంలో అంతర్గంతకు ఎదగడానికి మీరు ఇస్తున్నటువంటి కృపా భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా అవును ప్రభా, ఇదిగో నాయన మరి లైవ్ చాట్ లో దేవా మరి తండ్రి నాయన ఏకీవించే బిడ్డలందరూ దేవా, లైవ్ లో ఏకీవించే బిడ్డలందరూ దేవా అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం ప్రభా. తండ్రి మరి తండ్రి ప్రభా అనేక దినాలుగా అనేక మాసాలుగా ప్రభావితిగా లైవ్ లో మరి తండ్రి ఏకీవించిన మీ బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా మేము కూడా నాయన దేవా ఈ విధంగా కొనసాగడానికి దేవా మాకు ఇచ్చినటువంటి మీ కృప కొరకు మీ స్తోత్రాలు. దేవ విషయాల్లో సహాయం చేసినందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా ఏకీవించిన బిడ్డలందరి కొరకు మీ స్తోత్రాలు చేయించు. ప్రతి ఒక్కరిని కూడా విశేషంగా మీరు ఆశీర్వదించండి. దేవా మీ విశేషమైనటువంటి దీవెనలతో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఇంకను ప్రభా మరి తండ్రి వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకునేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప కార్యములు మీరు జరిగించండి. దేవా ఇంకా ప్రభా దీర్ఘకాలపు ప్రార్థనలు దేవా మరి తండ్రి ఏ అంశాల గురించి నాయన దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తున్నారు, అంశాలన్నిటి గురించి కూడా దేవా మరి తండ్రి మీరే నాయన జ్ఞాపకం చేసుకొని దేవా గొప్ప నెరవేర్పు వారి కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ స్తోత్రాలైనా దేవా ముందున్న దినాల్లో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, సమస్త విషయాల్లో సహాయం చేయమని దేవా మరి తండ్రి ప్రభా ఏదైనా విన్న వాక్కు కూడా మీరు మా హృదయాలను నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ చిత్తంలో ప్రభా మరలా రేపటి దినాన్ని ఈ రీతిగా కలుసుకునే పర్యంతం మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం మెండుగా మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.